నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కష్టసుఖాల్లో నాకు తోడుగా ఉంటుంది అనుకుంటే నేను చనిపోయే స్థితిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని అంటున్నారు రవీంద్ర. నా జీవితంలో అన్ని కష్టాలే తప్ప ఆనందంగా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదని బాధపడుతున్నారు. అతనికి వచ్చిన కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నేను మ్యాట్రిమోనీలో చూసి మ్యారేజ్ చేసుకున్నా. సర్దుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఓ సంబంధం వచ్చింది. మీకు ఒక బాబు పుట్టిన 2వ నెలని నాకు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ యాక్సిడెంట్ అయింది. సంబంధం ఎవరు మాట్లాడారు, ఎవరు వచ్చి చేశారు? అంటే మ్యాట్రిమోనీలో చూసి కాబట్టి డైరెక్ట్ అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి డైరెక్ట్ గా మాట్లాడి అమ్మాయి అన్ని చూసుకొని అమ్మాయి పెళ్లి చేసుకుంది. మోనార్క్. బండి మీద వెళ్తున్నా హెల్మెట్ పెట్టుకోలేరు. ఆ రోజు కింద పడ్డ, బ్రెయిన్ కి దెబ్బ, బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టి 4 నెలలు హాస్పిటల్ ఉన్నా. అయ్యయ్యో. అంతా నేనే చూసుకుంటాను అమ్మాయి చెప్పింది. సరేలే తర్వాత నన్ను వస్తా అనుకుంటే ఇంకెప్పుడు రాలేదు. 3 years అయ్యగా వచ్చింది. సో ఈ పెళ్లికి ఎవరు ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరు రాలేదు. బర్త్డే రోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళే ముందు ఏమైందంటే, ఆ టెంపుల్ కాడ వెళ్తే మాకు కొన్ని నిజాలు చెప్తుంటాడు ఒక అతను, జ్యోతిష్యం. ఆ లోపు ఏమైందంటే, నాకు యాక్సిడెంట్ కాకముందు ఇంట్లో గోల్డ్ పోయింది. ఎవరు తీసిరంటే ఇంటి వాళ్ళే తీసిరని చెప్పారు. ఆయన జ్యోతిష్యం చెప్పారు. చెప్పినాక ఆడుకోతే నా పేరు వస్తుందని మధ్యలోనే మేము టెంపుల్కి పోతుంటే వెహికల్ దిగి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది, నన్ను అది చేస్తారని. ఏమని? మాయలు మంత్రాల దగ్గర వెళ్తున్నారు అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. ఎందుకో ఏమితో తెలియదు, ఎప్పుడు ఏదో ఒక తిట్లు. నాకు మీ ఆవిడకి ఏమన్నా వేరే వాళ్ళతో సంబంధం ఉందని మీకు ఏమైనా డౌటా? ఆమె ఫోన్ పాస్వర్డ్ ఎప్పుడు నాకు చెప్పదు, మనకు తెలియదు. ఇంకా ఎవరు లేదు అని చెప్పి వెనక ముందు చూసుకోకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. అవును. పోనీ ఎవరన్నా అమ్మాయి గురించి మాట్లాడటానికి పెళ్లికి కూడా ఎవరు రాలేదు. అంత గుడ్డి పెళ్లిలా ఉంది కదండి ఇదంతా. అస్సలు అలాంటి సిచ్యుయేషన్ లో మ్యాట్రిమోనియల్ లో సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది, మీరు ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యారు, అన్ని మాట్లాడినప్పుడు బేసిక్ మీ అమ్మ నాన్న ఎక్కడ? అంటే స్టార్టింగ్ నుంచి ఈ అమ్మాయికి మీరు నచ్చలా? ఇప్పుడు ఎప్పుడైనా బాబుని చూద్దామన్నా కానీ, నీకు ఉట్టలేదు బాబు, వేరే వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుండు, మంచిగా ఉంటుండు, నువ్వు ఫోన్ చేయకు, నువ్వు ఫోన్ ఇట్లా చేసినా మీ ఫ్యామిలీ అందరికి టార్చర్ అయితే తప్పదని అంటుంది. అమ్మని పెళ్లికి, ఎంగేజ్మెంట్కి తీసుకురావు, పెళ్లి మాటలకు తీసుకురావు, పెళ్లికి తీసుకురావు, పిల్లోడు పుట్టినా కూడా తీసుకురాదా? జీరో ఎంక్వైరీ. టూ మచ్ అనిపించలా మీకు? హెల్త్ బాలే, వద్దు 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 వద్దు. ఎవరికి హెల్త్ బాలా? ఓ రోజు బాగోదు, ఓ నెల బాగోదు, ఓ సంవత్సరం బాగోదు. ఎన్ని సంవత్సరాలు బాగోదండి? బ్యాక్గ్రౌండ్ లో కనీసం సొంత అమ్మను కూడా పెళ్లికి తీసుకురావట్లా, మాట్లాడినవట్లా, ఉందో లేదో కూడా మనకు తెలియదు. తిన్నగా ఆవిడ చెప్తుంటే వింటున్నాం. ఇన్ని సర్దుకుపోయి పెళ్లి, ఆడపిల్ల అయితే చాలా. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, మేడం, రవీంద్ర గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రవీంద్ర గారు రండి. నమస్తే అండి. నమస్కారం. నేను మ్యాట్రిమోనీలో చూసి మ్యారేజ్ చేసుకున్నాను. మేమనుకోకపోతే మీ ఫేస్కి ఏమైందో తెలుసుకోవచ్చా అండి? ఇది 10 years బ్యాకే యాసిడ్ బర్నింగ్ అయింది. యాసిడ్ పడిందా? అంటే డైరీ మేనేజర్ గా పనిచేస్తున్నా, అనుకోకుండా బైక్ తీసుకోవద్దు అనుకున్నా, బైక్ యాసిడ్ బాటిల్ తీసుకొని లోపల పెట్టగానే అది బ్లాస్ట్ అయ్యి వేసుకోండి. ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అది ఏది లేదు. సారీ, ఏమనుకోద్దు. లేదు, ఇది తెలుసుకోవడం మంచిది. అంటే 10 years బ్యాకే నా మ్యారేజ్ అయ్యి 4 years. విజన్ బాగుందా? రెండు వైపులా అటు ఇటు మంచిగా ఉంది. రెండు వైపులు విజన్ ఏం లేదు. కలర్ ఫేస్ అది కొద్దిగా మార్క్ ఉంది ఇక్కడ వరకు. చాలా లక్కీ. ఇంకేం లేదు, చాలా అంటే ఈ మార్కలు అవే. ఓకే, ఇప్పుడైతే మీకు ఏమి ఇబ్బంది లేదు కదా దీని గురించి? ఏ ఇబ్బంది లేదు మేడం. ఓకే ఓకే, చెప్పండి, ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు?
నేను మ్యాట్రిమోన్లో చూసి మ్యారేజ్ చేసుకున్నా. అప్పటికి మంచిగానే సెటిల్ అయ్యి ఉన్నా, బాగానే ఉన్నా, హైదరాబాద్లోనే ఉంటున్నా. ఓకే, ఎన్ని నెలల క్రితం పెళ్ళైంది? 2021 సెప్టెంబర్ 1. ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా సార్? నా 34 ఇప్పుడు. 34, 31కి అయింది మీకు. ఆ. ఓకే, 30కి అయింది. ఓకే, చెప్పండి. అప్పుడు మ్యాట్రిమోన్లో చూసి ఎవరో ఒక అమ్మాయి అయినా సరే, పేదోళ్ళు అన్నారు, అయినా సరే నాకు 5 ఎకరాల పొలం ఉంది, ఉన్నంతలో అక్కడ బాగానే ఉన్నాయి, ఇక్కడ ఏదో విధంగా బతుకుతున్నాను. ఓకే. చూసిన ఇంట్లోనే ఒప్పించిన. ఓకే. ఇంట్లో ఒప్పుకున్నారు కానీ అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ క్యాన్సరు, ఫాదర్ లేడు. ఎందుకు అలాంటి అమ్మాయిని ఎందుకు మీరు ఒప్పుకున్నారు? సరే ఎవరు లేకున్నా సరే మన దగ్గర అయితే ఉంది కదా, మనం ఎలాగైనా బ్రతకొచ్చు, బతకడానికి నేను బాగానే ఉన్నాను, ఉన్న దాంట్లో మంచి బతుకుదాం, అక్కడ ఎవరు లేకున్నా సరే నేను ఉన్నాను అన్న ఉద్దేశంతో సరే అని చేసుకో. అంటే వాళ్ళ మీరు ఫ్యామిలీ మీరు చేసుకోవటానికి కారణం ఇలా అయ్యింది కాబట్టి అనేది మేము అడిగేది. అవును రైట్. ఇలా అయింది. మళ్ళీ రిలేటివ్స్ ఎక్కువ పోవద్దు అంటే, రిలేటివ్స్ కూడా అంటే చాలా తక్కువనే, ఓకే. మనం అంటే బాగా సెటిల్ కాలేదు, ఉన్నంతలో ఉన్నాం. సార్ మీకు పిల్లలు గానే ఒక బాబు పుట్టాడు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడేమో మీరు ఏదో కంపెనీలో పని చేశారు, యాసిడ్ పడ్డా, అప్పుడు మేనేజర్ గా పనిచేసిన మంచిగా ఉన్నా, ఫేస్ అదంతా ఇది అయ్యింది. దానివల్ల మనకంటే తక్కువ అమ్మాయి అన్నా పర్వాలేదు, వేరే క్యాస్ట్ అయినా పర్లా, సర్దుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఓ సంబంధం వచ్చింది. మీకు ఒక బాబు పుట్టిన 2వ నెలని నాకు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ యాక్సిడెంట్ అయింది. బండి మీద వెళ్తున్నా, హెల్మెట్ పెట్టుకోలేరు, ఆ రోజు కింద పడ్డ, బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టి 4 నెలలు హాస్పిటల్ ఉన్నా. అయ్యయ్యో. అందుకే ఇప్పుడు ఎక్కువ మాట్లాడేప్పుడు షేక్ అవుతుంది. పర్లేదు సార్, మీరు కూల్ గానే మాట్లాడండి, పర్లేదు. రైట్ హ్యాండ్ షేక్ అవుతుందిగా. అదే ఆ తర్వాత నేను హాస్పిటల్ ఉన్నప్పుడే, అంటే 2 నెలలు అయింది కదా, వాళ్ళు ఎవరు రాలేదు. బాబు పుట్టిన అమ్మనే అన్ని చూసుకున్నది, మా అమ్మనే మొత్తం హాస్పిటల్ అన్ని. ఎందుకు వాళ్ళు బాగా ఫైనాన్షియల్ గా బాగా వీక్? ఎందుకు నా మ్యారేజ్ అప్పుడు రాలేదు, రమ్మన్నా అంతా నేనే చూసుకుంటాను అమ్మాయి చెప్పింది. సరేలే తర్వాత నన్ను వస్తా అనుకుంటే ఇంకెప్పుడు రాలేదు, 3 years అయ్యగా వచ్చింది. సో ఈ పెళ్లికి ఎవరు ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరు రాలేదు. డెలివరీ కూడా మీరే చేసుకున్నారు మొత్తం, అమ్మని. ఇప్పుడు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన 2వ నెలనే నాకు యాక్సిడెంట్. అదేలేండి. ఇంకా పిల్లలు ఉన్నారా? ఒక బాబేనా? అంతే, మేము కలవనే లేదు. అప్పటికే యాక్సిడెంట్ అయింది. 4 నెలలు హాస్పిటల్ ఉన్నా. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, రాలేదు. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 2 నెలలకు వేరే వాళ్ళతోటి ఫోన్లు చేపియంగా డిశ్చార్జ్ అయిన 2 నెలల తర్వాత వచ్చింది. 1 నెల ఉన్నది, మళ్ళీ ఊరిపోయింది. మళ్ళీ ఊరిపోయినాక మళ్ళీ వస్తలేదంటే, నేను హైదరాబాద్ వస్తానది. నేను హైదరాబాద్లో బిజినెస్ ఉన్నాయి, అదంతా తీసేసిన. యాక్సిడెంట్ వల్ల ఎవరు చూసుకోలేరని తీసేసిన. ఊళ్ళే ఉన్నా, హైదరాబాద్ వస్తుంటే సరే అని వచ్చినాక ఆమెకు నచ్చిన పని చేయాలి, వేరే దగ్గర వాచ్మెన్ ఉండా అంటే నేను ఉండానన్నా. ఎందుకు? మీకు 5 ఎకరాల పొలం ఉంది కదా, కౌలుకి ఇస్తే ఊరికి రానంటారు. ఊరికి రానంది. అట్లయినా 2-3 లక్షలు సంపాదించుకోగలుగుతాం. మేము చేసుకున్న మామూలుగా అన్ని ఖర్చులు 2-3 లక్షలు వస్తాయి. ఏం బిజినెస్ చేస్తారు సార్ మీరు? ఏం చేసేవారు బిజినెస్ అంటే? బట్టల షాప్ ట్రావెల్స్ కూడా నడిపెట్టాను. కోరిక ఏంటి, మీరు బట్టల షాప్ కూడా చేయకూడదనా? అప్పుడు ఎవరు లేక చూసుకునేటోళ్ళు, హాస్పిటల్ ఉన్నప్పుడే బంద్ ఉన్నది కదా, వాళ్ళు రెంట్ అడుగుతుంటే నేను హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే ఎంతో కొంతకి తీసేసిన. ఎవరు చూసుకునేటోళ్ళు లేక రెంట్ అడుగుతారు, అప్పటికే 4 నెలలు ఖాళీ ఉందని 19 లక్షలు పెట్టినోని 1,50,000కే తీసేసిన. అయ్యో. అంటే కోపం మీద ఎవరు ఉండలేక చూసుకోలేక. ఇంకా తర్వాత ఎవరెవరు మాట్లాడుతుంటే వచ్చి హైదరాబాద్ వచ్చిన, రూమ్ పెట్టుకుందాని వచ్చినాక వేరే దగ్గర వాచ్మెన్ ఉండాలి అది అంటే, వాచ్మెన్ ఉన్నప్పుడు ఎవరెవరు తిరుతుంటారు కదా ఏదో ఒక విషయంలో, ఓనర్స్ అయితే తిట్టినప్పుడు నాకు కోపం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వాచ్మెన్ గా కూడా చేశారా? ఉండమని వేరే మెడిసిన్స్ వీటి వల్ల కోపం ఎక్కువ వస్తుందండి. మళ్ళీ వాచ్మెన్ గా చేస్తే ఏదో అంటారు, ఇంకా కోపం వస్తుంది, వద్దన్నాం. 2-3 రోజులనే మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాం. కరెక్ట్ 1 నెల రోజులకు బర్త్డే బాబుది. బర్త్డే రోజు బట్టలు ఇట్లా తెచ్చుకున్నాం. బర్త్డే రోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళే ముందు ఏమైందంటే, ఆ టెంపుల్ కాడ వెళ్తే మాకు కొన్ని నిజాలు చెప్తుంటాడు ఒక అతను, జ్యోతిష్యం. ఇంకా అంతే అనుకున్నాం. నిజాలు అంటే మేము చాలా బోర్లు వేసినా ఫెయిల్ అయింది. ఆయన చెప్పినట్టుగా అన్ని ఫీట్లలో నీళ్ళు వచ్చినాయి, నమ్మకంతో పోతున్నాం. ఆ లోపు ఏమైందంటే, నాకు యాక్సిడెంట్ కాకముందు ఇంట్లో గోల్డ్ పోయింది, వేరే వాళ్ళది ఇంట్లో. మా హాస్పిటల్ ఉన్నప్పుడు కాదు, నార్మల్గా ఉన్నప్పుడే గోల్డ్ పోయింది. ఎవరు తీసిరంటే ఇంటి వాళ్ళే తీసిరని చెప్పారు. ఆయన జ్యోతిష్యం చెప్పినాక ఆడుకోతే నా పేరు వస్తుందని మధ్యలోనే మేము టెంపుల్కి పోతుంటే వెహికల్ దిగి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది, నన్ను అది చేస్తారని. ఏమని? మాయలు మంత్రాల దగ్గర అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. మాట్లాడేది వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా నచ్చలే, వద్దు డైవర్స్ ఇచ్చేసి అని పోలీసు వాళ్ళే చెప్పారు. మీకు చెప్పారా?
నాకే చెప్పారు. ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఇంక ఎందుకు ఆ మాట్లాడే అమ్మాయి క్యారెక్టర్ తేడాగా ఉంది, మాట్లాడే మాట్లాడే విధానం బాగాలేదు. ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేస్తే మీ అమ్మతో వండుకుంటాం, మీ చెల్లితో వండుకోపో అంటారు. నేను నిజం చెప్తున్నా, 3 సంవత్సరాలు మేము కలిసింది కనీసం 20 సార్లు కూడా కలవాలి. అదేలేండి. ఎందుకో ఏమిటో తెలియదు, ఎప్పుడు ఏదో ఒక తిట్లు. నాకు మీ ఆవిడకి ఏమన్నా వేరే వాళ్ళతో సంబంధం ఉందని మీకు ఏమైనా డౌటా? ఈ డౌట్ అంతగా ఏం లేదు. ఆమె ఫోన్ పాస్వర్డ్ ఎప్పుడు నాకు చెప్పదు, మనకు తెలియదు. ఇంకా అంటే తెలివైన అనుమానం అయితే అమ్మాయా, ఏమీ లేదు. తెలివి తక్కువ అమ్మాయా? అంటే తెలివి అంటే ఇంకా మీరు వేరే తెలివి సార్, చదువుకోవడం అంటే ఎవరు చదువు తెలివి లేదు కూడా. అని చెప్పి వెనక ముందు చూసుకోకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. అవును, పోనీ ఎవరన్నా అమ్మాయి గురించి మాట్లాడటానికి పెళ్లికి కూడా ఎవరు ఎవరు రాలేదు. రాలేదు. అంత గుడ్డి పెళ్లిలా ఉంది కదండి ఇదంతా. అంత గుడ్డి పెళ్లి అంటే సరే ఎవరు లేరు అంటారు కదా, హెల్త్ బాగాలేదు అంటారు వాళ్ళ అమ్మ కూడా, ఎవరు బాగాలేదు వాళ్ళ చెల్లెలు చూసుకుంటుంది అమ్మ అంటే, సరే ఎవరు లేకున్నా సరే తర్వాత నన్ను చూద్దాం పోదాం కలుద్దాం అని అనుకున్నాం. రీసెంట్గా కూడా 1 month బ్యాక్ నేను వెళ్ళాను వాళ్ళ ఊరికి. ఆహా, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ మాయలు మంత్రాలు అనే చోట కంప్లైంట్ ఇస్తే పోలీసులు మీకు ఫేవర్ గానే చెప్పారు. అవును. మరి ఆయన దగ్గరికి వెళ్ళారా, వెళ్ళలేదా మీరు? చెప్పించుకోవడానికి వెళ్ళారా? వెళ్ళలేం, వెళ్ళాలా? వచ్చేసారు. మధ్యలో నుంచి వచ్చేసిన. ఆ. తర్వాత కూడా కలిసి ఉన్నారా? ఇంటికి వచ్చిన తెల్లారే వెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి. ఓకే, వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది? మళ్ళీ రాలే, ఇంకా అప్పటి నుంచి రాలే. April 28, 2024 లో పోయింది. ఆ. ఈ రోజు వరకు ఇంటికి లేదు. ఎప్పుడన్నా ఇంటికి రాండి, ఇప్పుడు మాది గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం 20కి. ఈ మంత్ మీకు రెండోసారి యాక్సిడెంట్ అయినప్పుడు అయితే ఉందిగా. ఇంకా మా పెళ్ళి అయినాక అయిందే, మొదటిసారి అయినాక. అదే యాక్సిడెంట్ అంటే ఆ, పెళ్ళైనాక ఒకటిసారి అయింది, అప్పుడు ఉంది. ఒక నెలనే వచ్చింది. ఆ. అంటే Treatment నేను యాక్సిడెంట్ గానీ మీరు ఉన్నప్పుడే పోయింది, హాస్పిటల్ ఉన్నప్పుడే వెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి. ఆహా, ఓకే. అప్పుడు కూడా వెళ్ళిపోయింది. అప్పుడే వెళ్ళిపోయింది. అప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందండి? అప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ ఊరు వెళ్ళిపోవటం ఏంటి? అప్పుడు ఏం గొడవ లేదుగా మీ ఇద్దరి మధ్యన? ఏం గొడవ లేదు, బాగానే ఉంటున్నాం. మరి అప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయిందంటే అప్పుడు మా వాళ్ళు ఈడ ఉంటే, అంటే నన్ను హాస్పిటల్ చూసుకొని మా బావ వాళ్ళు మా చెల్లి వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఊళ్ళో ఉన్నారు కదా, పిల్లగాని చూసుకొని ఉండలేదని ఇక్కడ రూమ్ కాల్ చేసి ఊరికి తీసుకెళ్ళారు. ఎంతకాలం ఉన్నారు మీరు హాస్పిటల్లో? 3 months కంప్లీట్ అయిపోయింది. అందువల్ల బిజినెస్ లాస్ అయిపోయింది. లాస్ట్ వచ్చినాక బిజినెస్ ఎత్తేసారు. సో ఇప్పటిదాకా మీరు చెప్తున్న స్టోరీ ఏంటంటే, మీరు ఒక యాసిడ్ కంపెనీకి మేనేజర్గా చేసేవాళ్ళు, 10 years బ్యాక్ మీకు ఆ యాసిడ్ బాటిల్ బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం ఎంత కాలింది, అయినా మీకు అన్ని బాగానే పనిచేస్తున్నాయి అప్పటికి. తర్వాత ఒక 5 to 10 years కి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, బాగా ఫైనాన్షియల్ గా మిమ్మల్ని బాగా చూసుకుంటది, సర్దుకుంటది అన్న ఉద్దేశంతో. మీకు ఆ అమ్మాయికి ఒక బాబు 4 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక 2 years బాబు పుట్టిన కొంతకాలానికి మళ్ళీ యాక్సిడెంట్ అయ్యింది, బ్రెయిన్ లో కొంత ఇబ్బంది, బ్లడ్ క్లాట్ అయ్యి ఇబ్బంది అయింది. 3 months హాస్పిటల్లో ఉన్నారు. ఈ లోపు మీరు పెట్టిన బిజినెస్ ఏదైతే ఆ యాసిడ్ ఆపేసి బట్టల షాపు ఏవో పెట్టారో అవన్నీ మీరు హాస్పిటల్లో ఉండడం వల్ల లాస్ అయిపోయినాయి. వచ్చి వాటిని 10 పైసలకి అమ్మేశారు. ఊరేళ్ళు పని చేసుకుందామంటే ఈ అమ్మాయి వచ్చేది కాదు. కానీ తర్వాత అమ్మాయి ఏదో గొడవ పడి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అమ్మాయి రాల. 1.5 year అవుతుంది అమ్మాయి మిమ్మల్ని వదిలేసి. నేను హాస్పిటల్ ఉన్నాక బయటకు వచ్చినాక 2 నెలల తర్వాత వచ్చింది, 1 నెల ఉండి వెళ్ళిపోయింది. అదే వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు కదా. మళ్ళీ ఒక బర్త్డే అప్పుడు వచ్చింది, మన బర్త్డేకి వచ్చింది. ఇంటికాడ చేయమంటే ఇంకా ఇప్పటికిప్పుడు ఫైనాన్షియల్ కొద్ది ఇబ్బంది అయింది. హాస్పిటల్ అలాగా ఇంట్లో ఎందుకు ఉండట్లేదని మీరు అడగలేదా? నేను అడిగితే మాటలు మంచిగా రావు మేడం. ఇంటికంటే బూతులు వస్తున్నాయి. ఎక్కువ బూతులు రావడం వల్ల నేను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా. కదా, ఇంటికంటే ఎవరింటికి వెళ్ళలేదండి? వాళ్ళ ఊరికి వెళ్ళిపో. ఎవరుంటారు అక్కడ? అమ్మోళ్ళు ఉంటారా? అమ్మ చెల్లెలు ఉంటుంది. మరి వాళ్ళు ఏం అనరా? ఏమి ఎవరన్నా కానీ ఈ అమ్మాయిదే డామినేట్ ఉంటుంది. ఈ అమ్మాయిదే డామినేట్. ఈ అమ్మాయిదే డామినేట్. నోరు ఎక్కువ, ఆలోచన ఎక్కువ. బాబు బాబా పాప మీకు? బాబు కూడా అక్కడే ఉన్నాడు. బాబు అక్కడనే ఉన్నాడు. సరే సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడు ఎప్పుడన్నా బాబుని చూద్దామన్నా కానీ నీకు ఉట్టలేదు బాబు, 4 వేరే వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుండు మంచిగా ఉంటుండు, నువ్వు ఫోన్ చేయకు, నువ్వు ఫోన్ ఇట్లా చేసినా మీ ఫ్యామిలీ అందరికి టార్చర్ అయితే తప్పదని అంటుంది. ఎవరో ఆ నాన్న. సరే, ఆవిడకి నోటి దొరద ఎక్కువ, అలా వాగింది అనుకోవచ్చు కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? లాస్ట్ కు వాళ్ళ ఇంటికి పోతే ఇంటికేం రానియలేదు, ఇంటికి రానివ్వలేదు. సరే నేను రీసెంట్ గా ఫోన్ చేసిన ఒక 10-15 days బ్యాక్ చేసి వాళ్ళ అమ్మకి చేస్తే వాళ్ళ అమ్మ కట్ చేస్తుంది, వాళ్ళ అక్కకి చేసినా కట్ చేస్తుంది. మీరు వెళ్ళలేదా ఊరు? ఆ ఊరు వెళ్ళి ఎలా ఉన్నాడు మీ బాబుని చూసుకోవటం? రానియలే ఇంటి లోపలికి. ఎన్నిసార్లు వెళ్ళారు? ఇవి రీసెంట్ గా ఒకటేసారి వెళ్ళాం, 1 month. ఈ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1 time వెళ్ళారు. 1 time వెళ్ళిన. రానివ్వకపోవటం అంటే లేడు అని చెప్పారా, ఏమన్నారు? ఉన్నది ఇంట్లో, కానీ మా ఇంట్లోకి రాకు, గొడవ అవుతుంది ఈడ. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని నేను అక్కడికి వెళ్ళిన చూసి మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి మీ ఓన్ కొట్టి ఇచ్చినాం, పోలీస్ స్టేషన్ లో పెట్టినాం, ఇంకా నాకు తెలియదని ఫోన్ చేసి. పెద్ద స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? అది కూడా మీకు చెప్పలేదు? పెద్దవాళ్ళు మాట్లాడ కాదు, మామూలుగా అమ్మ నాన్న ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. తిట్లే ఇంకా కారణాలు చెప్పడం గానీ కాంప్రమైజ్ అవటం గానీ ఏమీ లేదు? ఏది లేదు.
ఎక్కడైనా పెద్ద మనుషులు పంచాయతీ ఏమన్నా పెట్టించారు? ఎక్కడ పెట్టడానికి ఎవరిని ఆప్షన్ దగ్గరకు రానియదు. మీ సైడ్ నుంచి తప్పు ఏంటండి? నా సైడ్ నుంచి ఏం లేదు సార్ తప్పు. ప్రజెంట్ నేను హైదరాబాద్ ఉండాలంటే కొంచెం నాకు హెల్త్ పరంగా ఉండలేకపోతున్నా. కొద్ది రోజులు ఉండి హెల్త్ మంచిగా అయినాక ఉత్తంలే అని అన్నా. మరి ఆవిడకి ఏం కావాలి? ఊరు హైదరాబాద్ లో ఉండాలంటే మీరేమొచ్చి ఊర్లో ఉండాలని. ఊర్లో ఉండాలని కూడా కాదు, ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ పరంగా ఉందాము. ఏమంటే వింటారా? ఒక్క నిమిషం నేను చెప్పేది 2 నిమిషాలు వింటారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే అదృష్టమో దురదృష్టమో ఒక సైడ్ ఆఫ్ ద కాయినే వింటున్నాం. అవును సార్. ఇక్కడ చూస్తే ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, అందులో ఏంటంటే ఈసారి వెళ్ళిపోవటం అనేది మనకు అర్థమైంది మేడం. హాస్పిటల్లో ఉండగా వెళ్ళిపోవటం అనేది కొద్దిగా విచిత్ర విడ్డూరంగా ఉంది. అది అయితే ఆ అమ్మాయికి దిమాకన్నా పనిచేయట్లేదు, అమాయకత్వమా, పెంపకం లోపమా, లేదంటే అసలు పెళ్లి అనేటటువంటి దాని మీద బాధ్యత అవగాహన లేదా అన్నది ఒకటైనా అయి ఉండాలి. లేదంటే మీ సైడ్ ఏదో మాకు ఇక్కడ తెలియనటువంటి ఒక యాంగిల్ అయినా అయి ఉండాలి. ఆ తెలియనటువంటి యాంగిల్ మీరు తప్ప మాకు ఎవరు చెప్పలేరు ఈరోజు. సో అదొక్కటి మాకు చెప్పండి అంతే. ఊరు ఒకటి, మీరేమొచ్చి హైదరాబాద్ కాదు ఊర్లో ఉందామని అంటారు, ఆవిడేమొచ్చి హైదరాబాద్లోనే ఉందామంటారు. అది కాకుండా ఇక మా సైడ్ నుంచి ఎటువంటి తప్పులు లేవు సార్. ఎందుకు తప్పులు లేవు అంటే, ఇప్పుడు నన్నే ఎంతో ప్రేమగా చూసుకుని, నా చెల్లి కంటే నన్నే చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ నాకు కావాల్సింది మా నాన్న పొలం కాడికి వెళ్ళినా కానీ కావాల్సి ఇప్పించుకుంటూ చదివించుకున్నాడు. వాళ్ళని అట్లా చేస్తాడు అనేది అలా అడగట్లేదు. అంటే నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. వినండి, వింటారా? మళ్ళీ ఇంకో 2 నిమిషాలు వింటారా? రైట్. యాక్సిడెంట్ అయిన తర్వాత శారీరకంగా, అంటే నేను అనేది ఏంటంటే సెక్షువల్ పరంగా మీరు పూర్తి స్థాయిలో చేయగలుగుతున్నారా లేదా అనేది ఒకటి. దగ్గరకు రానియలేదు. రైట్, ఓకే. ఆవిడ రానివ్వలేదా? రానియలేదు. అంటే మీరు కావాలనుకున్నా ఆవిడ రానియలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే శారీరకంగా మీరు దృఢంగా ఉన్నారా లేదా అన్నది నెంబర్ 2. నెంబర్ 3 యూజువల్గా ఇలాంటి యాక్సిడెంట్ అయిన తర్వాత మాట తడబడుతుంది, మాట ముద్దగా మారుతుంది, జ్ఞాపక శక్తి కొద్ది తగ్గుతుంది. జ్ఞాపక శక్తి తగ్గింది. ఇలాంటి అంశాల గురించి ఆవిడ ఏమైనా వెళ్ళిపోయి ఉండొచ్చా అనేది నాకు చిన్న ప్రశ్న. లేదు సార్. శారీరకంగా మిమ్మల్ని ఎందుకు దగ్గర రానిచ్చేది కాదు? ఏదో ఒక కేసు పెడతా అనుకుంటే, ఎప్పుడైనా దగ్గర వస్తే నీ మీద ఏదో కేసులు పెడతా. సార్ అంతకు ముందు మీ యాక్సిడెంట్ కి ముందు బాగానే ఉందా? లేదు, నేను కలిసింది కూడా నెలకొక రోజు కూడా కలవపోయేది. అంటే స్టార్టింగ్ నుంచి ఈ అమ్మాయికి మీరు నచ్చలా? ఏదో బలవంతంగా ఫైనాన్షియల్ ఇదిలో బాగా గిట్టుబాటు అయింది, 5 ఎకరాలు ఉన్నాయిలే అని షాప్ లో వచ్చే డబ్బులు ఎత్తుకోపోయేది. దొంగతనాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. అమ్మాయి నేనేందంటే అక్కడ షాప్ లోంచి అప్పుడప్పుడు ఓల్ ఓవర్కి వెళ్ళేటోని. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీరు ఇప్పుడు? ఇప్పుడు ఏంటంటే బెదిరిస్తుంది, వేరే వాళ్ళ ఉన్నా నీతోటి ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ గా తీసుకుంటా, నా కొడుకు నీకు పుట్టనే లేదు నేను చూపియని అంటది. ఆవిడే పిల్లోని ఉంచుకుంటది, ఆవిడే సెటిల్మెంట్ డైవర్స్ అడుగుతుంది, ఇచ్చేయొచ్చు కదా. మీకేం కావాలి? ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నా కానీ బాబుని ఎవరు మంచిగా చూసుకోరు. ఇప్పుడు వాళ్ళకి ఇంకో బాబు పుట్టినాక ఇప్పుడు ఏమైతుంటే చాలా మంది ఇట్లే అయినాక నన్ను చూస్తున్న రిలేటివ్స్ లో కొంత ఉన్నారు, ఈ బాబుని చూసుకోకుండా నాకు పుట్టలేదు కదా అని సరిగ్గా చూసుకోకుండా ఉన్నారు. తీసుకుంటే బెటర్ అనేది మంచి మా ఇంటికి వస్తే మంచిదే మేడం. రాకపోతే ఇంకా రానంటే ఇంకేం లేదు, ఇచ్చేస్తా కానీ. ఓకే, సో అదే మేము మాట్లాడి చెప్తాం మీకు ఏ డెసిషన్ కరెక్టో ఏది లీగల్ గా వ్యాలిడ్ వస్తే మంచిగా ఉంటదని అందరం ఆశపడుతున్నాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ రవీంద్ర గారు, ఒక సామెత ఉంది తెలుసు కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని మానసికంగా మార్చడం ఈజీయా, మిమ్మల్ని మార్చడం ఈజీయా, ఆ అమ్మాయిని మీ దగ్గర తీసుకురావడం ఈజీయా, మిమ్మల్ని ఆవిడ దగ్గర తీసుకురావడం ఈజీయా అంటే కనుక గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలరు కానీ నీళ్ళు అయితే తాగిపించలేరు. సహజంగా ఈ మొత్తం స్టోరీ 21 నుంచి 25 వరకు చూసినటువంటి వాళ్ళకి ఏం అర్థం అవుతుందంటే, అరే మధ్యలో యాక్సిడెంట్ అవటం వల్ల బహుశా అతని పనితనం తగ్గిపోయింది, అతని కెపాసిటీ తగ్గింది, బిజినెస్ కాస్త నష్టపోయాడు, ఏవో ఇది ఉంటుంది అది ఉంటుంది, ఇంత పొడుస్తాడు అంత పొడుస్తుంది అని అనుకున్నటువంటి అమ్మాయి ఈరోజు రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి వెళ్ళిపోయిందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అసలు మొదటి మెట్టే ఆ అమ్మాయి ఎందుకు మీ జీవితంలోకి ఎంటర్ అయింది అనేది ఒకటి. ఆ అమ్మాయి కేవలం ఏంటంటే పెద్దలు మెప్పించారో మురిపించారో ఆశ చూపెట్టారో, అరే ఉన్నతమైనటువంటి మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి పేరు, మంచి బాగున్నటువంటి వ్యక్తి, 5 ఎకరాలు 10 ఎకరాలు ఆస్తుంది అన్నట్టే చూపెట్టారు. కానీ మానసికంగా లోపల ఆ అమ్మాయికి లోపల ఉండేటటువంటి భావం ఏంటి, కోరిక ఏంటి అనేది ఎవరు అర్థం చేసుకోలేదు అనేది నా భావం. అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ఎంత కాదనుకున్నా యాసిడ్ మీద పట్టడం వల్ల జరిగినటువంటి అంశంతో దురదృష్టం కొద్దీ ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో మీరు నచ్చలేదేమో అనేటటువంటిది నా భావం. ఓకే, చేసుకోవటానికి ఏముంది, 10 నిమిషాలు కూర్చుంటే తాలిబొట్టు కడతారు, పెళ్ళి అయిపోతుంది. కానీ ఆ అమ్మాయి అసలే చంచలత్వం, మెచ్యూరిటీ లేనటువంటి మనస్తత్వం, ఆలోచన లోతుగా లేనటువంటి ఒక ఆడపిల్ల, బాధ్యత గురించి అసలు పెద్ద అవగాహన లేనటువంటి ఆడపిల్ల, సమయం ఎక్కువ కేటాయించకుండా తల్లిదండ్రులు బహుశా ఈ పెళ్లి చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చేశారు.
ఓకేనండి. అది పేదరికం వల్ల ఇంకోట అనేది. సో మొదటి మెట్టు నుంచే ఇక్కడ అయిష్టత అనేటటువంటిది ఒకటి ఉంది రవీంద్ర గారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ అమ్మాయి కావాలి. మీరేంటంటే అరే తక్కువ స్థాయి అమ్మాయి, బహుశా మర్యాదపూర్వకంగా ఉంటారు, గౌరవప్రదంగా ఉంటారు, మనల్ని నమ్మి ఉంటారు అనేటటువంటిది. అందుగురించి ఇందాకటి నుంచి మిమ్మల్ని నేను రెట్రోస్పెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను. మేము ఒక సైడే చూస్తున్నాం కాబట్టి మీ సైడ్ ఏమన్నా ఉందా, మీ సైడ్ ఏమన్నా ఉందా అని అంటున్నాను. మీరు సబ్జెక్టివ్లీ నా సైడ్ ఏమీ లేదన్నా, ఆబ్జెక్టివ్లీ ఒక అనుభవమైనటువంటి సైకియాట్రిస్ట్గా నాకు కూడా పెద్ద అంత లోపాలు ఏం కనిపించట్లేదు. మీకు తాగుడు, వ్యసనాలు, ఆడవాళ్ళు, తిరుగుళ్ళు ఇలాంటివి ఏమీ లేదు. ఒక సిన్సియర్ ఇండివిజువల్ ఒక మంచి ఉద్దేశంతోనే చేసుకున్నారు. ఆ అమ్మాయి వయసు పెళ్ళి అయ్యే టైంకి ఎంత తెలుసుకోవచ్చండి? ఒక నాకన్నా 4 నెలలు చిన్నది. అంతేనా? ఓకే ఓకే. అంటే ఆ అమ్మాయి 30 సంవత్సరాల వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసుకోవచ్చా? ఆ అమ్మాయికి ఇది సెకండ్ మ్యారేజా, ఫస్టేనా? ఫస్ట్ అనే అది తెలుసు సార్. ఇంకెవరు ఎక్కడ తెలియదు వద్దులేండి, ఉన్నవే మాట్లాడుకుందాం, తెలిసినవే మాట్లాడుకుందాం. సో అది ఒక అంశం అండి. రెండోది ఏంటంటే అతి కష్టం మీద ప్రయాణం చేసింది. ఒకటో రెండో సార్లు ఏదో తూతు మంత్రంగా కలుసుకున్నారు, బిడ్డ అయితే పుట్టాడు. కానీ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో ఆల్రెడీ 70% 80% అయిష్టత ఉన్నటువంటి ఆడపిల్లకి 100% అయిష్టతనే ఏర్పడింది. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు, ఎవరు రాలేదు అని అన్నారు. అసలు మీ చేదోడు వాదోడుగా ఉండవలసిన నీ భార్యే నిన్ను హాస్పిటల్లో పెట్టుకుంటే పిల్లోడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది అంటే ఇంకా కంప్లీట్గా మనకు పిక్చర్ క్లియర్ అయిపోయింది ఈరోజు. ఇదేంటి అసలు ఈ అమ్మాయికి అంటే ఇంకా ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అప్పటికే బహుశా మీకు అర్థమై ఉంటుంది, ఈ అమ్మాయి అతి కష్టం మీద ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుగా నా దగ్గర సంసారం చేస్తున్నారా బాబు అని మీకు అర్థమైంది. మీకు ఎప్పుడైతే భర్త యాక్సిడెంట్ అయిన తర్వాత చావు బతుకుల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిందో ఇంకా పూర్తి స్థాయిలో మీకు అర్థమైంది. బహుశా అప్పుడు ఆ టైంలో ఆ 4 నెలలు మీరు చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్లాడుతూ పూర్తిగా స్పృహలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కాబట్టి అక్కడ వాస్తవ పరిస్థితులు మీకు తెలియదు. చాలా క్రూరమైనటువంటి అంశం అది, చాలా క్రూరమైనటువంటి అంశం. ఆ అమ్మాయి ఆ రోజు మిమ్మల్ని బెడ్ మీద వదిలేసి వెళ్ళిపోవటం. సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఏదైతే ఒక చిన్న గోరంత దీపం దేని గురించి అయితే కనుక ఊరు వాడ మాట్లాడుకుంటున్నారో దాని గురించి రవీంద్రతో ఉండు కాపురం చేయి అని చెప్పి చాలా సందర్భాల్లో ఈ అమ్మాయికి అంతకుముందు సద్దుమణిగి చేసి పంపించి ఉండుంటారు. అర్థమైందండి? ఈ అమ్మాయి బలవంతంగా వచ్చింది, మీతో కాపురం చేసింది. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో అందరూ నలుగురు మాట్లాడుకునేటటువంటి ఆ పాజిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో అది కూడా ఆవిరైపోయింది. ఏంటి? మంచాన పడినటువంటి భర్త, ఆ తర్వాత లెగిసిన తర్వాత కూడా ఎంతవరకు కెపాసిటీ ఉంటుందో లేదో తెలీదు. కుడి చెయ్యి ఎడం చెయ్యి ఇప్పుడు బాగా వణుకుతున్నాయి. ఎటువంటి పనులకు అతనికి కెపాసిటీ ఉంటుందో తెలీదు. మాట ముద్దగా ఉంది. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేటటువంటి ఒక యాసిడ్ పట్టడం వల్ల వచ్చినటువంటి ఒక స్కిన్ ప్రాబ్లము లేదంటే ఒక బర్న్ ప్రాబ్లంతో పాటు ఈరోజు యాక్సిడెంట్ అవటం వల్ల మానసికంగా అంత దృఢంగా కూడా ఈ మనిషి లేడు, శారీరకంగా కూడా ఇంకా వీక్ అయిపోయాడు అనేటటువంటి అంశం ఈ అమ్మాయి మనసులో చాలా బలంగా పడిందా లేదంటే ఎవరన్నా పెట్టారా అనేటటువంటిది నా ఆలోచన. ఎందుకు ఎంత ఇష్టంగా ముందుకొచ్చి పెళ్లి చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఈ అమ్మాయికి బుద్ధి లేదో అని అనుకుందాం, ఆలోచన లేదు, లోతుగా బాధ్యత లేదు అని అనుకుందాం. అట్లీస్ట్ తల్లిదండ్రులైనా అమ్మ మనం కోరి కావాలని పెళ్లి చేసుకున్నాం, ఆ అబ్బాయి మంచోడు అని బుద్ధి చెప్పటం పోయి మీరు వాళ్ళని వెళ్ళి సంప్రదించి అసలు ఏం జరుగుతుందని కనుక్కోవటానికి వెళ్ళినప్పుడే మీ అందరికీ నానా బూతులు తిట్టి మీకు అందరికీ గడ్డి పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి బ్రెయిన్లో అటువంటి వ్యక్తితో నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటేనమ్మా, పిల్లోడిని తీసుకొచ్చి వెనక్కి వచ్చేసాయి అని చెప్పేటటువంటి ప్రోత్సాహం అటువైపు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఉందనేది నాకు ఇప్పుడు ఈరోజు అర్థమవుతుందా సార్? అంటే నేను ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాను అంటే ద నెగిటివిటీ ఇన్ దిస్ మ్యారేజ్. ఒక 10% నెగిటివిటీ ఉంటే ఓకే మేడం కానీ నేను కానీ ఏమండి ఆ నెగిటివిటీని ఇలా తీసేద్దాం, అప్పుడు మీరు ఇలా ముందుకు వెళ్ళొచ్చు అని అన్నాను. ఇది 100 కాదు 200% నెగిటివిటీ. అంటే ఎక్కడా కూడా ఆవగింజంత కూడా రవీంద్రకి ఈ పెళ్ళికి ఈ పరిస్థితికి ఆ బిడ్డకి ఒక పరువు కానీ ఒక విలువ కానీ ఒక వెయిటేజ్ కానీ లేదు. లేనటువంటి వాతావరణంలో ఈరోజు మీరు చాలా బాధ్యతాయుతంగా వచ్చి ఇక్కడ కూర్చుని ఏమంటున్నారంటే ఒకటే పెళ్ళి ఒకటే భార్య ఒకటే కొడుకు కదండి అని అంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే మీరు ఆల్రెడీ శారీరకంగా మానసికంగా దెబ్బతిన్నటువంటి మీరు అటువంటి అమ్మాయితో మీరు ప్రయాణం మొదలు పెడితే కనుక ప్రతిరోజు దొంగ పోలీస్ ఆటలా ఉంటుంది మీ జీవితం. అంతే, కాపురాల్లో ఉండదు, దొంగ పోలీస్ ఆటలా ఉంటుంది. మీరు అన్నా అక్కడ ఉండదు, అనకపోయినా అక్కడ ఉండదు. ఏ రోజు పక్కన ఉంటుందో తెలియదు, ఏ రోజు పెట్టి బేడ సర్దుకుని వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోతుందో తెలియదు. అక్కడ బుద్ధి చెప్పి వెనక్కి పంపించేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇటువంటి ఆగమ్య గోచరమైనటువంటి వాతావరణంలో మీరు ఉండవలసినటువంటి అవసరం మీకు లేదు అనేది నా అభిప్రాయం. 2 ఆప్షన్స్ ఇచ్చారు. షుడ్ ఐ ఫైట్ ఫర్ మై వైఫ్ అండ్ మై చైల్డ్, వాళ్ళిద్దరి గురించి నేను పోరాటం చేయాలా, లేదు నా జీవితం నేను బతకాలి అంటే నేను 100కి 100% మార్కులు రెండో దానికే వేస్తాను. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ అమ్మాయికి బుద్ధి లేదు, ఆ అమ్మాయికి చెప్పేటటువంటి వాళ్ళు లేరు,
ఆ అమ్మాయి తరపున ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ పెళ్ళికి అస్సలు విలువనే ఇవ్వట్లేదు, మీకు అసలు విలువ లేదు. అలాంటి విలువ లేనటువంటి బ్రతికేదానికంటే మీ జీవితం ఏంట్రా బాబు అంటూ మీరు హ్యాపీగా బ్రతకటం అనేది మంచిది. విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవటం ఇంకా మంచిది. థ్యాంక్ యూ సార్. మేడం, సార్ చిన్న క్వశ్చన్, మీకు మామగారు లేరు, పెళ్ళికి వాళ్ళ అమ్మగారు రాలా, సిస్టర్ రాలా, ఎందుకని? అంటే ఎవరు చేశారు మరి మీ పెళ్ళి? మా ఫ్యామిలీ అందరు వచ్చి, మీ వాళ్ళు వచ్చారు, అమ్మాయి తరపున సంబంధం ఎవరు మాట్లాడారు, ఎవరు వచ్చి చేశారు? అంటే మ్యాట్రిమోనిలో చూసాం కాబట్టి అవును, డైరెక్ట్ అమ్మాయి అమ్మాయే పెట్టుకుందా? మాట్లాడింది. అమ్మాయి అమ్మాయి డైరెక్ట్ గా మాట్లాడి అమ్మాయి అన్ని చూసుకొని అమ్మాయి పెళ్లి చేసుకుంది. వావ్, మోనార్క్. ఎందుకు రాలేదు? అరేంజ్డ్ మ్యారేజే కదా. అసలు వాళ్ళకు తెలియదా, లేకపోతే వాళ్ళకి వాళ్ళకి నచ్చలేదా మీ తెలియలేదు, కుటుంబం? అట్టుంది వాళ్ళకి తెలియకుండా మీరు చేసుకున్నారు. అడగాలి కదా మీ నేను అమ్మ. ఎంత అడిగినా గానీ అలాంటి అమ్మాయిని మీరు ఎందుకు ఇప్పుడు చేసుకున్నారు? వద్దు అనే ఉద్దేశంలో ఉన్నది. మా వాళ్ళు అసలు ఇంట్లో కూడా ఒప్పుకోలే, వాళ్ళకి తెలవాలి మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఉన్నది. సార్ బేసిక్ ఒకటి మీ అపీరెన్స్. సార్ ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతున్నాం, మిమ్మల్ని అనాలని కాదు. రెండోది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు బయట ప్రపంచం ఎట్లా ఉందో మీకు తెలుసు. ఆడపిల్లని అన్నీ ఎతికి చేసుకుంటున్నా అంతంత ఊగిసలాడుతున్నాయి. అలాంటి సిచ్యుయేషన్లో మ్యాట్రిమోనియల్లో సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది, మీరు ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యారు, అన్నీ మాట్లాడినప్పుడు బేసిక్ మీ అమ్మ నాన్న ఎక్కడ? నాన్న లేడు, అమ్మ ఉంది. అమ్మని పెళ్లికి ఎంగేజ్మెంట్కి తీసుకురావు, పెళ్లి మాటలకు తీసుకురావు, పెళ్లికి తీసుకురావు, పిల్లోడు పుట్టినా కూడా తీసుకురాదా? జీరో ఎంక్వైరీ. టూ మచ్ అనిపించలా మీకు? అనిపించింది కానీ హెల్త్ బాలే, వద్దు 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 వద్దు. ఎవరికి హెల్త్ బాగా? ఓ రోజు బాగోదు, ఓ నెల బాగోదు, ఓ సంవత్సరం బాగోదు. ఎన్ని సంవత్సరాలు బాగోదండి? అంటే మీ అవసరం కోసం మీరు పెళ్లి చేసుకున్నారు, ఓకేనా? ఇక్కడ ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వస్తుందంటే అవసరం. ఆ అమ్మాయి మోనార్క్, ఆ అమ్మాయి వెనకాల ఎవ్వరూ లేకపోయినా అమ్మాయి ఒక్కతే వస్తే చాలని స్వార్థంతో ఇంకే అమ్మాయి దొరకదురా బాబు ఇదే బెటర్ అనుకొని పెళ్లి చేసుకున్న అవసరం మంది. చేసుకున్న తర్వాత డే 1 నుంచి మీకు అర్థం అవ్వాలి, ఒకవేళ ఈ పిల్లతో ఏదైనా తేడా వస్తే ఎవ్వరూ మాట్లాడడానికి లేదు, అమ్మగారు అలా వెళ్ళి కేసులు వేసినా మనం కోర్టుల చుట్టూ తిరగాలి అని ఆ రోజు మనం అవసరం పక్కన పెట్టి జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు సెన్సిటివ్ పాయింట్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒకటి మామూలు వ్యక్తి కంటే 100 రెట్లు ఆలోచించాలి. ఇప్పుడు ఈ తలనొప్పి పెట్టుకోవడమా అవసరమా? ఏం చూసి ఈ అమ్మాయి వస్తుంది? బ్యాక్గ్రౌండ్లో కనీసం సొంత అమ్మను కూడా పెళ్లికి తీసుకురావట్లా, మాట్లాడినవట్లా, ఉందో లేదో కూడా మనకు తెలియదు. తిన్నగా ఆవిడ చెప్తుంటే వింటున్నాం. ఇన్ని సర్దుకుపోయి పెళ్ళి, ఆడపిల్ల అయితే చాలా కాదుగా. ఆ అమ్మాయికి ఏం జబ్బులు ఉన్నాయో తెలియదు, ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో తెలియదు, ఏమీ తెలియదు. అది చాలా దారుణం. అన్నీ తెలియపోయినా పర్లేదు, కనీసం అమ్మా నాన్న తెలియాలి కదా. అది మిస్ అయింది మీ కేసులో. అలాంటి అమ్మాయి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంది? 5 ఎకరాలు అప్పనంగా ఆస్తి కొట్టేద్దాం పెళ్లి చేసుకుని వెంటనే అనుకుంది. మేబీ మీ ప్రవర్తన కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఓహో ఇప్పటికిప్పుడు నేను వదిలేస్తే ఏమీ రావు నాకు వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకి ఆస్తి ఇలా కొంతమంది చేతుల్లో, మీది యాన్సిస్టర్ ప్రాపర్టీ, మీ నాన్నగారి స్వార్థితమా మీ తాతగారి నుంచి వచ్చింది. పిల్లల్ని కంటే తప్ప అందులో గడ్డి పోస కూడా తీసుకెళ్ళడానికి ఆ అమ్మాయికి కుదరదు. మీరేమి కొంపలు ముంచేంత సంపాదన లేదు, కోర్టులో కేసులు వేసినా వేస్ట్. ప్లాన్ 2కి ఎంటర్ అయ్యింది. ఓ ప్రెగ్నెన్సీయో పిల్లోండ కంటే తప్ప వారసత్వపు ఆస్తి నాకు రాదు. ఎందుకంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అనేది భర్త ఉంటే భర్తకే మీ వారసత్వం కాబట్టి, భర్త లేకపోతే కోడలు అంటే మీ భార్య ఎవరైతే ఉంటుందో వారసత్వపు ఆస్తి ఆ అమ్మాయికి రాదు, మీ వారసులకు వస్తుంది. మీరిద్దరు ఉన్నా విడిపోయినా మీకు పిల్లలు పుడితేనే వారసత్వపు ఆస్తి వస్తుంది. ఆ ప్లాన్ 2కి వెళ్ళింది అనుకుందాం, మనకు తెలియదు, ఇక్కడ అంతా అనుకోవడమే. అది ఎందుకంటే కనీసం ఆ సెట్ అవ్వాలిగా మాకు స్టోరీ. ఓ బాబుని కనింది, వెంటనే కర్మ కొద్దీ మళ్ళీ మీకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ టైంలో వాళ్ళు పెట్టిన అలిగేషన్ ఏంటంటే చిన్న పిల్లోడిని ఇక్కడ ఉండి మిమ్మల్ని చూసుకొని పిల్లోడిని చూసుకొని ఇన్ని చేయలేదు కాబట్టి మీ ఇంటికి వెళ్ళమ్మా అన్నారు. ఆవిడే సర్దుకొని వెళ్ళిపోయింది పిల్లోడిని చూసుకోవడం కోసం అని. ఈలోపు మనకు తెలిసిన ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే, పెళ్లికి ముందు దొంగతనం చేసింది, అక్కడ జ్యోతిష్యంలో ఏదో మంత్రాలు వేసే వాళ్ళ దగ్గర దొరికిపోద్దామో అని అక్కడ ఒక లీగల్ లిటిగేషన్ పెట్టింది. మళ్ళీ ఇంకొకటి ఏంటి, బిజినెస్లో ఎప్పుడు దొంగతనం చేసుకుంటూ ఉండేది బట్టల షాప్లో. ఇవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ అయిందో ఇక ఈ 2 దొంగతనాలు కుదరవు, ఇంట్లో ఏం సామాన్లు లేవు, ఉన్నాయన్నీ హాస్పిటల్కి పెట్టుంటారు, బిజినెస్ ఎత్తేసారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కేసులు వేసుకొని ఈయన దగ్గర నుంచి ఏదో ఒకటి వసూలు చేసుకోవడం. ప్రజెంట్ ఆ సీన్ నడుస్తుంది. ఆ అమ్మ చెప్పడానికి అమ్మకేం అర్హత ఉంది అక్కడ? వాళ్ళు పెళ్ళికి రాలా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, మీరేంటో తెలియదు, చెల్లెల మాట ఎట్లాగో వినదు. మరి ఇప్పుడు నాకున్న హక్కులు ఏంటండి అని మీరు రియలైజ్ అవ్వాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మీ వైఫ్ కూడా అవసరంలా, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ డే 1 నుంచి ఓన్లీ డబ్బు కోసమే అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది, ఆస్తి కోసమే పిల్లల్ని కంది.
ఫిజికల్గా కూడా మీతో ఏం పెద్దగా కమిట్ అవ్వాల. మీరు ఒక్కళ్ళు ఇక్కడ మాట్లాడడానికి సరిపోతారు సార్. ఎందుకంటే మీ పొజిషన్ ఏంటి, మీకు లీగల్గా ఉన్న హక్కులు ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో సార్ చెప్పారు. లీగల్ ప్రొసీడింగ్స్లో మీకు ఏ రైట్స్ ఉన్నాయో చెప్తాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే కూల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఎంత టెన్షన్ పెట్టుకుని వచ్చారు మా దగ్గరికి. టెన్షన్ క్లియర్ ఎట్లా అంటే, మీకు అసలు ఏ ప్రాబ్లం లేదు సార్, ఏ యాక్సిడెంటు అవల, మీరు నెలకు ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఎటువంటి కష్టాలు ఉంటాయో సేమ్ కష్టాలు మీకు ఉంటాయి లీగల్గా. సో చాలా ఆఫ్టర్ ఆల్ అనుకొని ఈజీగా ఫైట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏంటవి? ఇప్పుడు ఈ అమ్మాయి రాను, డైవర్స్ కావాలి అందే. అమ్మ ఇదిగో నీకు డైవర్స్, కోర్టుల చుట్టూ తిరగొద్దని మీ కేసులో అయితే నేను రాసిస్తా. 10 లక్షలు సంపాదించే అబ్బాయి కొంతన్నా మెంటల్ టెన్షన్ ఫేస్ చేయగలుగుతారు. మీరు అసలు మెంటల్ టెన్షన్ తీసుకునే వద్దు. ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రులకి. రేపటి రోజున పుట్టిన పిల్లోడు పెరిగి నాన్న ఎక్కడా 5 ఎకరాలు ఎక్కడా అని మాట్లాడాలన్నా నాన్న ఉండాలి కదా. ఇప్పటికిప్పుడు మీరు అర్జెంటుగా పిల్లోడిని చూడాలనుకుంటున్నారు, కానీ నేనేమంటానంటే వాడు నడుచుకుంటూ వచ్చే టైంకి మీరు పర్ఫెక్ట్గా ఉండాలంట. ఇప్పుడు కనుక మీరు లీగల్ టెన్షన్ పెట్టుకున్నారు అంటే అది ఉండొచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు. మీ ప్రాణం విలువ మీకు తెలియాలి. మీ ప్రాణం విలువ మీకంటే మీ తల్లిదండ్రులకు చాలా అవసరం ఉంది. ఈ రోజున వాళ్ళు గబుకుని ఏదైనా జరిగితే మీరు మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్ళగలరు. అర్థమవుతుందా? టెన్షన్ ఎక్కడైతే పెరుగుతూ ఉంటుందో మామూలు వాళ్ళకే నానా రకాల జబ్బులు వస్తాయి. కొంచెం మీకు ఆల్రెడీ కొంత ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకొంచెం త్వరగా రియాక్ట్ అవుతుంటారు. అది వద్దు, వద్దు. మనకి ఇష్టం లేనండి మన సరౌండింగ్ వద్దు. అసలు మనల్ని ఇష్టపడిన వాళ్ళు అసలు వద్దు. ఆ అమ్మాయి మనల్ని ఇష్టపడట్లా, ఏం చేయాలి మరి? లీగల్ తలనొప్పి ఒకటి ఉందిగా మీకు. ఆ అమ్మాయి 498 వేసినా, డొమెస్టిక్ వైలెన్స్ వేసినా అన్ని కేసులు మీరు గెలుస్తారు సార్. మీ కేసు వేరు, కోర్టు అట్లా మీకు ఫేవర్గా ఆర్డర్ ఇస్తుంది. కానీ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరగాలి, లాయర్ని పోషించుకోవాలి. ఒకవేళ లాయర్లు పెట్టుకోలేకపోతే సేమ్ డే మీరు కోర్టుకి వెళ్ళి జడ్జి గారిని అడిగితే మీ కేసులో మీకు గవర్నమెంట్ లాయర్లను కూడా పెడతారు. నేను అది కూడా వద్దంటున్నా. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఓన్లీ మన డబ్బు అడుగుతూ, మన మెయింటెనెన్స్ అడుగుతూ డైవర్స్ ఇవ్వను అంటే మనం టెన్షన్ పడాలి. డైవర్స్ ఇచ్చేస్తాను అంటుంది. మీరు ఎన్ని బతిమలాడినా ఆ అమ్మాయి మీ పక్కన కూర్చోవడానికి అర్హతే లేదు. వద్దు. ఎందుకంటే దానివల్ల మీ లైఫ్ స్పాన్ని మేము తగ్గించేస్తామేమో అని మా భయం. మీకు ప్రశాంతత లేని అమ్మాయి మీ పక్కన కూర్చోవలసిన అవసరం మీకు లేదు, ఆ అమ్మాయికి ఆ అర్హత లేదు. ఓకేనా? మ్యూచువల్ డైవర్స్ ఇస్తానంటే 10 లక్షలు సంపాదించే అబ్బాయి ఏ రకంగా సెటిల్ చేసుకుంటాడంటే ఎంతో కొంత రీజనబుల్ అమౌంట్ ఇచ్చి వదిలిచ్చేసుకుంటారు. మీరు అలాగే వదిలిచ్చేసుకోండి. నేను ఎక్కడి నుంచి తెండి మేడం అంటే 10 ఎకరం అమ్మండి. మీ మెంటల్ టెన్షన్ కొనుక్కుంటున్నారు, వాల్యుబుల్ టైం కొనుక్కుంటున్నారు, మీ లైఫ్ స్పాన్ కొనుక్కుంటున్నారని ఫిక్స్ అవ్వండి. ఫిజికల్ రిలేషన్ ఉందిగా, దిష్టి తీసి పడేసాను అనుకో. ఓకేనా? మరి పిల్లోడి సంగతి ఏంటి? ఆ ఇచ్చేది పిల్లోడికి కాంపెన్సేషన్ రూపంలో, అలమినీ రూపంలో ఉంచండి. అంటే ఇంకా పిల్లాడు కానీ అమ్మాయి కానీ భవిష్యత్తులో ఏ కేసులు మీ మీద వేయరు. మ్యూచువల్ డైవర్స్ మీరు ఫ్రీ. మరి ఇంకో పెళ్లి చేసుకోమంటారా మేడం అంటే వద్దు. ఓ 5 ఇయర్స్ అయితే వద్దు సార్. మీరు స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా మాట్లాడగలిగి ఎవరన్నా పోట్లాటకు వస్తే బీపీ రాకుండా ఉంటే చాలు. అప్పుడు మాట్లాడుకుందాం మిగతా పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది. ఇక పిల్లోడి విషయం అంటారా? ఇట్లాంటి లీగల్ లిటిగేషన్స్ ఉన్నప్పుడు మీరే కాదండి ప్రతి తండ్రి సఫర్ అయ్యేది అదే. అర్హతే లేదు మనకి. వాళ్ళ ఇంటికి వెళ్ళామా ఫాల్స్ కేసులు వేస్తారు. ఇప్పుడు వేసే కేసులు ఆడుతూ పాడుతూ ఫైట్ చేయొచ్చు ఒకవేళ సెటిల్మెంట్కి రాకపోతే. ఆవిడ 2 ఎకరాలు ఇమ్మంటే ఇవ్వం కదా. నేను ఏం చెప్తున్నా 1/2 ఎకరం అంటున్నా. 1/2 ఎకరం వాల్యూ ఏదో ఆ డబ్బులు సెటిల్మెంట్ అనుకుందాం. అది పిల్లోడికే, ఆవిడకి కూడా కాదు. ఎందుకంటే ఆవిడే కాపురానికి రావట్లా. వితౌట్ ప్రాపర్ రీజన్ షీ లెఫ్ట్ ద మ్యాట్రిమోనియల్ హౌస్. అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మీకు భార్యగా ఉండి సేవలు చేయాల్సిన టైంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు. ఫైట్ చేస్తే మీరు అన్నీ గెలుస్తారని అందుకే అన్న. కానీ బాబుకు మెయింటెనెన్స్ ఇందాక నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, వాటికి వదిలిచ్చేసుకుందాం, హ్యాపీ. మరి పిల్లోడి పరిస్థితి ఏంటి? పిల్లోడి దగ్గరికి ఇలా సెటిల్మెంట్ అయిన తర్వాత మీరు ఏమైనా విజిటేషన్ రైట్స్ అడిగితే ఆవిడ ఇస్తే తీసుకోండి, ఇవ్వకపోతే కూడా వదిలేయండి. ఎందుకంటే 2 వైపులా పిల్లల్ని లాగొద్దు. దానివల్ల సైకలాజికల్గా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. సో ఎక్కడో ఒక చోట ప్రశాంతం. ఓకే, వాడు వయసు వచ్చినాక ఊహ తెలిసినాక నాన్న ఎక్కడా అని ఎత్తుక్కొని వచ్చే ఫ్యామిలీ అక్కడ. అవునా? మీరెందుకు సార్ కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోక? మీరే కాదు ఏ తండ్రి అన్నారు సార్ వెళ్ళి చూడాలి అనుకుంటే లీగల్గా అనవసరమైన కేసులు పడతాయి, వెళ్ళొద్దు. వెళ్ళకపోయినంత మాత్రాన మీకు ప్రేమ లేదని కాదు, లీగల్ కట్టడాలు ఉన్నాయి అక్కడ. సో ఆ హద్దు దాటో ఆ ప్రహరీ దాటో వెళ్ళలేం మనం. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు వెళ్తాం. ఎప్పుడైతే మీకు కోర్టు విజిటేషన్ రైట్స్ మీరు అడిగారు, కోర్టు ఇచ్చింది, వెళ్ళారా, పిల్లలకి సినిమానే. ఎందుకంటే ఇష్టం లేని భర్త వస్తున్నప్పుడు పిల్లల్ని తండ్రిని ఒక బూచులాగా చూపించి పెంచుతూ ఉంటారు. మీ మీద ఉన్న ప్రేమ కాస్త పోయి
విలనిజం లాగా కనిపిస్తుంది. అది వద్దు. ఆవిడ లీగల్గా అన్నీ ఫైట్ చేస్తే మీరు ఆ కేసులన్నీ ఫైట్ చేయండి, అప్పుడు విజిటేషన్ రైట్స్ అడగండి, నేను అన్నా సెటిల్మెంట్ అవుతుంది. లేదు ముందే సెటిల్మెంట్కి వచ్చింది, ఆ ₹1 ఇచ్చి పడేయండి, పేడ వదిలించుకోండి, రిలాక్స్ అయిపోండి. పిల్లోడు మీరు అడుగుతున్న పిల్లోడు మీరు కోర్టులో ఫైట్ చేస్తే ఎంతకాలానికి అయితే వస్తాడో, మీరు ఫైట్ చేయకుండా అంతకాలానికి వస్తాడు. నేను రాసిస్తాది. ఎన్నో కేసులు చేస్తుంటాం. కాకపోతే మీకు ఇలా చెప్పేవాళ్ళు లేక టెన్షన్గా భార్య కావాలా, విడాకులు కావాలా, పిల్లలు కావాలా, చూడడానికి వెళ్ళట్లేదు, ఇవన్నీ వద్దు. రిలాక్స్. ముందు మీ టైము, మీ ప్రాణం మీకు ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఇది కరెక్ట్గా మీరు కొంచెం ప్లాన్ చేసుకుంటే, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోండి, అమ్మాయిని పిలిపించండి, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయండి, లీగల్గా ఇవ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా రాసుకోండి. అర్థమవుతుందా? కరెక్ట్ డెసిషన్ తీసుకోండి సార్. ఉత్తిని అన్ని చోట్లకి తిరగొద్దని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. మీరు కనుక నిజంగా డాక్టర్ గారు మేడం చెప్పినట్టుగా చేస్తే చక్కగా మీరు హ్యాపీగా ఉంటారండి. మెంటల్ ప్రెషర్ అంతా తీసేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి ట్రీట్మెంట్స్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఇందాక ఎంత చక్కగా చెప్పారు, మనల్ని ఇష్టపడిన వాళ్ళని మన పక్కన పెట్టుకోకూడదు. ప్రెషర్ తీసేసి హ్యాపీగా ఉండండి. అండి మీకు కావాల్సినటువంటి ఆన్సర్స్, సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను. అదే అక్కడి నుంచి వచ్చే మాటలు ఒక్కోసారి వచ్చే టెన్షన్. అసలు పట్టించుకోకండి, వదిలేయండి. ఆల్రెడీ సూసైడ్ చేసుకుందామని ఏం వద్దు సార్. సార్ కూల్. ఆ అమ్మాయి కనిపిస్తేనే మీకు అనిపిస్తుంది. ఏమండి, మీరు ఫ్యాక్టరీలో జరిగినప్పుడు ఒకసారి మీకు ప్రాణం దక్కింది, మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు రెండోసారి మీకు ప్రాణం దక్కింది. ఎవరో పనికిరాని వాళ్ళ గురించి మీరెందుకు ప్రాణాలు తీసుకుంటారండి? చక్కగా మీ పేరెంట్స్ కోసం చక్కగా హ్యాపీగా బతకండి. ఏంటి జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. టెన్షన్స్ పోయి లైఫ్ని ఎలా లీడ్ చేస్తే హ్యాపీగా ఉంటామో చక్కగా చెప్పినందుకు మేడం, సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.